అసలు ఆకులు లేవు మొక్కకి, కాయలే కానీ చుట్టుకుపోతుంది అన్నమాట. ఇవి గింజలు కూడా బాగానే వచ్చినాయండి. వెలకట్టలేని సంతోషం ఇయ్యే. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు హార్వెస్ట్ ఉందండి. కొంచెం స్పెషల్ హార్వెస్ట్ ఉందని చెప్పచ్చు. అదేంటనేది వీడియోలో చూపిస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ముందైతే మనకి ఎప్పుడు ఉండే టమాటాలే చూడండి అసలు ఎలా ఉన్నాయో. మొక్కలేదు అక్కడ, ఓన్లీ టమాటాలే ఉన్నాయి. ఇవైతే మాత్రం ఇంకా మొత్తం చాలానే ఉన్నాయండి, పెద్ద సైజువి. వీటన్నిటిని మంచిగా పచ్చడి పట్టేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా దోరకాయలు కూడా బాగున్నాయి. అయితే ఇప్పుడు ఇవి బాగాలేవు, ఇంకా మనకు కాపు రాదు అనుకుంటే కనుక ఈ కొమ్మల్ని కట్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ నారు లేదు మన దగ్గర అంటే కనుక ఈ కొమ్మల్ని కట్ చేసి పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇప్పుడు రేపు వచ్చే సమ్మర్కి మనకి కూరకి ఇబ్బంది లేకుండా ఉంటాయి అన్నమాట. ఇంత కాపు రాకపోయినా కానీ కొంతైనా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఏమేసాను మొక్కలకి ఎరువు అనేది రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ఫాలో అవ్వండి. సో ఏం ఎరువు వేసాను ఏంటనేది వివరంగా ఉంటుంది. అంటే నేను వేసిందల్లా ఇది వేరుశనగ చెక్క వేసాను, కాకపోతే అది ఎలా వేయాలి ఏంటి అనేది ప్రాపర్గా వీడియోలో చూపించాను, చూడండి. ఇంకా ఇవి తెలిసిందే కదండి, పందిరి టమాటా టైప్ అనమాట. వెళ్తుంది చూడండి పైకి. ఇవి మాత్రం బాగా కాస్తాయండి. ఈ విత్తనం కనుక దొరికితే పెట్టుకోండి ఎక్కడైనా. సో మంచిగా కాస్తాయి. ఇంకా ఎండాకాలం కూడా బాగా వస్తాయి. ఇవి టేస్ట్ బాగుంటుంది. కొంచెం దోరకాయలు ఉన్నా కానీ కోసేసుకుంటే మళ్ళీ సారి మొక్క బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ టమాటా మొక్కల పని అయితే అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు మనకి ఇలాంటి మొక్కలు ఏమైనా ఉన్నప్పుడు ఇందులో ఏమన్నా పనికొచ్చే కొమ్మలు అంటే మంచిగా హెల్దీగా ఉన్న కొమ్మలు ఏమన్నా ఒకటి అరా ఉంటే కనుక వీటిని మళ్ళీ మనం నాటుకోవచ్చు. నాటుకుంటే చక్కగా మంచిగా మనకి నారు లేదు అనే టెన్షన్ లేకుండా వస్తాయి అన్నమాట. కాయలు అయితే మాత్రం చూడండి ఎట్లా ఎలాడుతున్నాయో, భలే ఉన్నాయి కదా. సో ఎప్పటికప్పుడు మనం ఇచ్చే పోషకాలను బట్టే ఉంటుందండి కాపు. ఇప్పుడైతే ఈ మొక్కలు తీయట్లేదు, చూస్తాను. ఇంకొంచెం రీసెంట్గా ఎరువేసాను, ఏమన్నా పెరుగుతుందేమో అని చెప్పి. ఇప్పుడు నాకు పెట్టాల్సిన మొక్కలు కూడా ఏం లేవు కనుక ఈ ఉంచేస్తాను ఇట్లాగే. అలాగే మనం ఏదో ఎరువేసేస్తున్నాం అనుకుంటామండి. ఎప్పుడు మట్టి కదిలించి అప్పుడు ఎరువేసుకోవాలి, అప్పుడే మొక్కలకి అనేది అది చేరుతుంది. ఇదైతే ఇంక పూర్తిగా అయిపోయింది దీని పని, ఇంక తీసేయచ్చు. ఇప్పుడు ఫిబ్రవరి అయ్యే లోపల, మరి వీడియో పోస్ట్ నేను లేట్గా చేస్తానేమో తెలియదు కానీ, ఒకవేళ మొక్కలు ఏమన్నా పెట్టుకోవాలన్నా కూడా సీజనల్గా బీర సొర ఇట్లాంటివన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎండలు ముదిరినాకైతే మొక్కలు బాగా పెరగవండి. ఇప్పుడు పెట్టినవి అయితే మనం అలాగే కాపాడుకుంటూ ఉంటే ఏదో మనకు సరిపడినట్టుగా ఒకటి అర కాస్తూ ఉంటాయి. ఇది కూడా అసలు ఆకులు లేవు మొక్కకి, కాయలే కానీ ఆకులు అన్నీ తీసేసరికి ఇంక ఇప్పుడు కొన్ని ఇంకా రాలిపోయినాయి. అయ్యో ఇది పచ్చిగా ఉంది. అసలు కిచ్చపేడలో వస్తే చూడండి రెడ్ కలర్ టమాటోస్ సేమ్ అలాగే ఉన్నాయి. నేను కొన్ని దోరగా వస్తున్నాను కానీ ఇదిగోండి చూసారా. ఇదిగోండి ఇక్కడ కూడా చక్కగా మంచి పెద్ద టమాటాలు. ఎప్పుడు కూడా అండి మనకి నచ్చిన వెరైటీని ఏదైనా మనం అన్నీ కాయకపోయినా కూడా ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు బాగుంది అనుకున్నవి కూడా 4 గింజలు ఉంచుకొని చక్కగా వేసుకుంటే బాగా వస్తాయి. ఇక్కడ కూడా ఇవన్నీ చక్కగా, ఇది బెంగళూరు టొమాటో అనుకుంటా, ఇది హైబ్రిడ్ వెరైటీ.
ఇదిగోండి మనకి డ్రమ్లో ఒక జాంకాయ అయితే వచ్చింది. ఇది లోపల ఏపుకి ఇట్లా కనపడకుండా దాచిపెట్టాను నేను, అందుకని ఉంది నిల్వ మనకి తయారయ్యింది. వీటికి చూసారా అండి ఇట్లా పౌడరీ మిల్డ్యూ అంటారు కదా, అది కాదు, ఇది పిండి నల్లి అంటారు చూడండి, ఆ టైపుది వచ్చింది. నీమ్ ఆయిల్ కొంచెం దాంట్లో ఒక చిటికెడు వంట సోడా వేసి స్ప్రే చేస్తే పోతుంది అనుకుంటున్నా ఈ ప్రాబ్లము. కొంచెం చూసి చేసుకోవాలి. కొమ్మలు కూడా అండి కొంచెం ఎప్పుడు కట్ చేస్తూ ఉంటే కొత్త చిగురులు వస్తే మళ్ళీ మంచిగా మనకి కాపు అనేది బాగా వస్తుంది. కట్టర్తోటి కట్ చేయాలి కాకపోతే చూసుకుని ఇట్లా. ఇగోండి చిక్కుడుకాయలు ఉన్నాయి, కోద్దాము. ఇంకా ఎండలు ముదిరితే ఈ కాపు తగ్గిపోతాయి. చిక్కుడుకాయలు అయితే చలికి బాగా వస్తాయి వింటర్లో. మరి విత్తనము వాళ్ళు 1 ఇయర్దో 3 ఇయర్స్ అని ఇచ్చిన విత్తనాలు అయ్యి ఉంటే కనుక కాస్తాయేమో చూద్దాం. నేనైతే విత్తనాలు ముందే సేవ్ చేసుకుని ఉంచుకున్నాను. మనం కొత్తవి ఎక్కడన్నా తెప్పించుకున్నా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నా కానండి ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చిన కాపులయ్యే ఒక విత్తనాలు అనేది మనం ఉంచేసుకోవాలి. ఒక 2 కాయలు ఉంచుకున్నాం అనుకోండి మళ్ళీ నెక్స్ట్ సీజన్కి మనకు సరిపోతాయి. ఇవైతే బాగా వస్తున్నాయి కాయలు, గుత్తులు. కాకపోతే ఏంటంటే పాకటమే ప్రాపర్గా పాకకుండా చుట్టుకుపోతుంది అన్నమాట. ఇవి గింజలు కూడా బాగానే వచ్చినాయండి. అంటే కొన్ని ఏంటంటే వెరైటీస్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ, గింజలు వెరైటీస్, తక్కువ గింజలు ఉండే వెరైటీస్ అట్లా. ఇవైతే బాగానే వచ్చినాయి. ఇది కూడా అదే వెరైటీ అండి. నేను మొక్కలు తీసుకొచ్చి పెట్టాను అక్కడ, నారు దొరుకుతుందని వీడియో చేశాను చూసారా, అక్కడ మొక్కలు తీసుకొచ్చి పెట్టాను. అంటే నారు తీసుకొచ్చి పెట్టా, గింజలు పెట్టినవి కాదు ఇవి. ఇదిగోండి టొమాటోస్ అయితే మాత్రం ఒక 2.5 కేజీల దాకా వచ్చినాయి. చెర్రీ టొమాటోల్లో కూడా అండి మా దగ్గర ఏంటో ఒక మొక్కకే ఇట్లా రెడ్ కలర్ అవుతాయి, మిగిలినవన్నీ కూడా కొంచెం డార్క్ ఎల్లో అవుతాయి అనమాట. ఇవి అయితే మాత్రం భలే క్యూట్గా ఉంటాయి. టొమాటోలు ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయి. ఇంకా స్పెషల్ హార్వెస్ట్ అన్నాను కదా, అది చేద్దాం. చెర్రీ టొమాటోస్ జాంకాయ అసలు స్పెషల్ అనుకోండి. చిక్కుడుకాయలు అయితే ఒక 1/2 కేజీ దాకా వచ్చినాయండి. భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా ఎంతైనా. సో చెర్రీ టమాటాస్ ఇంకా ఉన్నాయి, నేను కోసేస్తాను, లాస్ట్లో చూపిస్తాను మీకు. మనం పెట్టాం కదండి నర్సరీ నుంచి తీసుకొచ్చి క్యాబేజీ, క్యాలీఫ్లవర్ అవన్నీ. ఈసారి ఎందుకనో కానీ క్యాలీఫ్లవర్స్ ఇంకా రాలేదు. క్యాబేజీ అయితే మాత్రం అన్నీ బాగున్నాయి, ఒక్కొక్కటి ఒక్కో స్టేజ్లో ఉన్నాయండి. ఇంకా ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. పెట్టిన ప్రతి మొక్క కూడా మంచిగా అయిందండి. ఇంక ఇప్పుడు ఇదైతే హార్వెస్ట్ చేసుకుందాము. ఇంక దీన్ని మొత్తం తీసేయటమే కనుక అసలు అయితే కట్టర్తో కట్ చేసుకుంటే చక్కగా బాగా వస్తుంది. ఇప్పుడు నేను ఫోటో దిగాలి కనుక మొత్తం తీస్తాను ఇట్లా. ఇదిగోండి చూస్తున్నారా, ఇది బ్రోకోలీ. నేను క్యాలీఫ్లవరు అనుకున్నాను, బ్రోకోలీ కూడా తెచ్చా కానీ నాకు గుర్తులేదు బ్రోకోలీ పెట్టాను అనేది, అసలు గుర్తులేదు. సో తీరా మొగ్గ ఇది స్టార్ట్ అయినాక కానీ గుర్తు రాలేదన్నమాట. సో మొత్తానికైతే మన తోటలో బ్రోకోలీ పండింది. వెలకట్టలేని సంతోషం ఇయ్యే. ఇక్కడ నిమ్మకాయలు కొన్ని రెడీ అయినవి ఉన్నాయండి. అంటే ఇంతకంటే పండేదాకా ఉంచడం అనవసరం, ఇంకెంతకంటే పెరగవు. ఇవి మనం చెట్టు పైకి షిఫ్ట్ చేసినప్పుడు పడిన పిందెలండి, అందుకని బాగా పెద్దగా సైజు రావట్లేదు. ఇక అయిపోయినాక ఇప్పుడు మనం చేసుకునే పోషణ బట్టి వస్తుంది. నాకు తెలిసి ఇంకొక 6 నెలల తర్వాత వచ్చే కాపే కరెక్ట్గా వస్తుందని అనుకుంటున్నాం. మొక్క కొంచెం స్టేబుల్ అవ్వాలి. తక్కువ మట్టిలో పెడితే అది వేరండి. ఇక్కడ చూస్తున్నారా, ఇది 1/2 డ్రమ్ము కింద వైపున మొత్తం కట్ చేసిన డ్రమ్ము, మళ్ళీ దాని కింద టైర్లో కూడా మట్టి ఉంది. సో ఇంత మట్టిలో కనుక ముందది దాని వేరు వ్యవస్థని ప్రాపర్గా సెట్ చేసుకుని అప్పుడు కాపు అనేది వస్తుంది అన్నమాట. అందుకని చెప్పి దీని నుంచి అప్పుడే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. ఇక అలా 1.5 వచ్చినాయి కోసుకోవడమే. కానీ పందిరి టమాటాలు 1 కేజీ పైనే ఉన్నాయి. ఇంక ఇవాళ మనం కోసిన కూరగాయలు, ఈ వంకాయలు 4 వచ్చినాయి, నేను చూపించలేదు వీడియోలో. చిక్కుడుకాయలు, నిమ్మకాయలు, 10 దొండకాయలు,
క్యాబేజీ, బ్రోకోలీ, టొమాటోలు ఇవన్నమాట. అమ్మా, ఈరోజు కోసుకున్న కూరగాయలు అయితే ఇవ్వండి. చాలా చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఈ సంతోషాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందాలనేది నా కోరిక. అంటే సాధ్యమైనంత మట్టుకి మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కానీ మీ వంటగది బాల్కనీ లేకపోయినా వంటగది కిటికీలో అయినా కూడా వెలుతురు పడుతుందంటే చక్కగా మెంతి కూర, పుదీనా అయితే మాత్రం కంపల్సరీ వస్తుందండి. అవి అయినా పెంచుకోవచ్చు, వాటి కోసమైనా ట్రై చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.